హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ టైలరింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే శారీస్ తోటి కొన్ని డ్రెస్సెస్ డిజైన్ చేశాను. అవైతే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడు లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేస్తాను శారీస్ తోటి. ఈ సారీ 3/4లో ఫ్రాక్ స్టిచ్ చేయమన్నారు. కింద ప్యాంట్ వేసుకోవడానికి వీలుగా డ్రెస్ టైప్ స్టిచ్చింగ్ చేయమన్నారు. ఒక శారీ ఇచ్చారు. శారీలో పళ్ళు పార్ట్ని తీసుకొచ్చి బాడీకి వేశాను. ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే వేశాను. ఇక నెక్కుకు వచ్చే తలకి లైట్గా బోర్డర్ని సన్నగా కట్ చేసి వేసేసాను. బ్యాక్ సైడ్ అయితే చిన్న హోల్ పెట్టుకొని క్యూట్గా హ్యాంగింగ్స్ అయితే డిజైన్ చేసుకున్నాను. నాకైతే భలే నచ్చాయి ఈ డ్రెస్సెస్. హ్యాండ్ వచ్చేతలకి వాళ్ళే రిఫరెన్స్ పిక్ అయితే ఇచ్చారు. పిక్లో ఇచ్చినట్టు కాకుండా నా వల్ల అయిన వరకు ఇలా డిజైన్ చేశాను. పిక్లో లాగా 2 కలర్స్ యూస్ చేయడానికి అడ్జస్ట్ అవ్వలేదు క్లాత్, అందుకోసమని ఇలా స్టిచ్చింగ్ అయితే చేశాను. ఎప్పుడు రెగ్యులర్గా అయితే నేనైతే ఓన్లీ ఫ్రాక్స్ మాత్రమే స్టిచ్చింగ్ చేస్తాను. ఈసారి మదర్కి డాటర్కి ఇద్దరికి వన్ శారీలోనే స్టిచ్చింగ్ చేశాను. నాకు చాలా నచ్చాయండి ఫ్రాక్స్ అయితే. అసలు పెద్దవాళ్ళవి కాదు కానీ బుడ్డి బుడ్డి పిల్లలవి కుడుతుంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ కుడతాను. నాకు ఎందుకో చిన్నపిల్లలకి డ్రెస్సెస్ డిజైన్ చేయడం అంటే చాలా ఇష్టం. చాలా క్యూట్గా అనిపించింది. బుడ్డి పాప 1 ఇయర్ పాప, మొన్ననే ఫస్ట్ బర్త్డే అయిందంట. లోగడ కూడా నేను ఒక ఫ్రాక్ ఈ పాపకైతే స్టిచ్చింగ్ చేశాను. ఈ ఫ్రాక్ అయితే డిజైన్ వాళ్ళ మదరే సెలెక్ట్ చేసుకొని రిఫరెన్స్ పిక్ అయితే ఇచ్చింది. పిక్లో ఉన్నట్టే డిజైన్ చేయక్క అంది. ఇదిగోండి ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. నచ్చిందా? నచ్చితే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోలో చూపిస్తున్న వాటిలోంచి మీకు ఏది నచ్చిందో ఆ ఫ్రాక్ని అయితే మాత్రం కామెంట్ చేయండి. నా డిజైన్స్ ఎంతమందికి నచ్చుతున్నాయో నాకు అర్థమవుతుంది. ఇట్లా మదర్కి డాటర్కి డిజైన్ చేశాను. ఈ శారీలో ఫ్రిల్ కూడా బాగా వచ్చిందండి. నేను లాస్ట్లో చూపిస్తాను ఎంత క్లాత్ దేనికి వాడాను అన్నది. ఇది సెకండ్ ఫ్రాకు. బాడీ పార్ట్కి పళ్ళు పార్ట్ని తీసుకొచ్చి వేశాను. పళ్ళు పార్ట్ని వేసి హ్యాండ్కి రిఫరెన్స్ పిక్ తానే ఇచ్చుకుంది. ఇలా డిజైన్ చేయమంది. ఇంకా సేమ్ యాస్టీస్గా పెట్టేశాను. కాకపోతే ఏంటి అంటే హ్యాండ్ కొంచెం బొంతరిచ్చుకున్నట్టు ఉంది. క్లాతే ఇది కొంచెం బరబరలాడుతూ ఉంది. అంటే ఫ్రిల్ అడ్జస్ట్ అవ్వలేదు. ఎంత నీట్గా స్టిచ్చింగ్ చేసినా కానీ కొంచెం లేచినట్టుగా ఉంది క్లాత్. కానీ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది. గ్రీను డీసెంట్ లుక్ ఒకటి ఇస్తే కలర్ కాంబినేషన్లో హైలైట్గా ఉంది ఈ గ్రీన్ అయితే. హ్యాంగింగ్స్ వచ్చి ఇదిగో ఇలా డిజైన్ చేశాను. ఆకుల్లాగా మొగ్గల్లాగా బాగున్నాయి హ్యాంగింగ్స్. డిజైన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకుంటే షార్ట్లో ఉంది. ఒక్కసారి ఎలా డిజైన్ చేశానో చూడండి. ఎంత క్యూట్గా ఉందో కదా ఈ ఫ్రాక్ అయితే. నాకైతే సూపర్గా అనిపించింది. రిఫరెన్స్ పిక్ కూడా వాళ్ళ మదరే ఇచ్చింది. ఇంకా పాపకైతే నేను ఇలా సేమ్ యాస్టీస్ దించేశాను. నచ్చిందా మీకు? నచ్చితే మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నాకైతే పాపవి భలే నచ్చాయండి. నాకు ఎందుకో చిన్నపిల్లలకి డ్రెస్సెస్ డిజైన్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. చాలా నచ్చాయి నాకు మాత్రం. ఇదిగోండి ఈ సెట్ అయితే ఇలా డిజైన్ చేశాను. మదర్కి ఇలా, పాపకి ఇలా చేశాను. ఇంకొక థర్డ్ సెట్ కూడా డిజైన్ చేశాను. కాకపోతే సోమవారం వేసుకోవాలని తను తీసుకెళ్ళి తెచ్చివ్వమని అడిగాను. కానీ తను అడ్జస్ట్ అవ్వలేదు అనుకుంటా, రావడానికి కుదరక రాలేదు. ఇంకా ఎప్పటికప్పుడు అలాగే డిలే అయిపోతుంది. ఇవి కుట్టి కూడా దగ్గర 1 వీక్ పైన అవుతుంది. వీడియో పోస్ట్ చేయడానికి అసలు కుదరలేదు. తను తీసుకొస్తుందేమో 3 ఒకేసారి పెడదామని వెయిట్ చేస్తుంటే తనకు మరి ఏం వర్క్ ఉందో ఏమో రాలేదు. ఇంక అందుకని ఈ 2 అయితే షేర్ చేస్తున్నాను. షార్ట్లో పెట్టాను ఇంకోసారి ఎలా డిజైన్ చేశాను అన్నది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. లెంత్ కూడా చాలా బాగా వచ్చిందండి. పాపది కూడా చూడండి. నేను పాపకి దగ్గర 1.30 వరకు లెంత్ తీసుకున్నాను. అంటే విలంబరం తీసుకున్నాను. పాపగా సరిపోతుంది. బుట్ట బొమ్మలా ఉంది. మదర్కి వచ్చేతలకి 3.5 మీటర్ వరకు యూస్ చేసుకున్నాను. ఈ శారీకి అయితే ఒక 1/2 మీటరేనండి పళ్ళు వచ్చింది. పళ్ళు పార్ట్ను కూడా నేను వేస్ట్ పోనివ్వకుండా బాడీ పార్ట్కి ఫ్రంట్ సైడ్ వేసుకున్నాను కదా, ఇంకా అందుకని నా క్లాత్ అయితే బాగా సరిపోయింది. బుట్ట హ్యాండ్స్ పెట్టుకున్న, ఎలా డిజైన్ చేసుకున్నా పాపకి మదర్కి ఇద్దరికి కరెక్ట్గా ఫ్రాక్ అయితే సరిపోయింది. ఇంకా క్లాత్ అయితే పెద్దగా ఏం మిగలలేదు. ఎంత వేస్ట్ పీసెస్ మిగిలాయి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చి